ఇల్లేంటి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు? ఇల్లేంటి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు? అమ్మో యాంటో యాగండోయ్. అయినా నువ్వు ఇంకా చిన్నపిల్లాడు ఏంట్రా వదిలేసి వెళ్ళిపోవడానికి? ఊరు తెలీదా? ఎవరు ఇది నాతో ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారు? ఓరే బుల్రాజు, ఏంట్రా సడన్ సర్ప్రైజ్? వస్తున్నట్టు చెప్పలేదు. పద మనం వెళ్ళి ఆడుకుందాం. మీ అమ్మగారికి చెప్పిరా, లేకపోతే ఈ బస్ కింద వేసి నలిపేస్తారు, చూసుకో. అమ్మా, నేను ఆడుకోవడానికి వెళ్తున్నా, మీరు కూరగాయలు తీసుకుని ఇంటికి వెళ్ళిపోండి, సరేనా? సర్లేరా, తొందరగా వచ్చేయి. నువ్వు అన్నావు ఇందాక, చూసావా మా మమ్మీ ఫాస్ట్గా ఒప్పేసుకుంది. మీ మమ్మీ ఇలా కండిషన్స్ ఏం పెట్టదు. మా అమ్మ కండిషన్లో పెట్టింది, మీ అమ్మకి చెప్పకుండా అయితే ఈ బస్ వెనకాలే. చెప్పింది చాలే, పద మనం ఆడుకుందాం. ఏ బండరాజు ఆగరా, మేము వచ్చేస్తాం ఇంటికి. ఏంటి అప్పుడే కూరగాయలు తీసుకుని వచ్చేసారా? లేదురా, మనం తీసుకునే కూరగాయల షాప్ లేదు, అందుకని వచ్చేసాం. మరి ఇప్పుడు ఎలా? చికెన్ వండుతావా? తాట తీస్తా. చికెనా ఏమో, వెళ్ళి అటువైపు ఉంటుంది కదా బుల్రాజు వాళ్ళ ఇంటి వైపు కూరగాయల షాపు, అక్కడ తక్కువ ధరలో దొరుకుతాయి, అక్కడికి వెళ్ళి తీసుకునిరా. అక్కడ షాప్ మూసేసి ఉంటారమ్మా ఈ పాటికి. షాప్ తెరిసే ఉంది. ఏంట్రా దొంగ నాటకాలు వేస్తున్నావు? కూరగాయలు తెమవడానికి వెళ్ళి బుల్రాజుతో పాటు వెళ్ళి కూరగాయలు తీసుకుని ఇంటికి వచ్చేయి. మళ్ళీ ఎదవెగస్టాలు ఏమైనా చెయ్యాలి, కాళ్ళు నరికేస్తా. అంత పని చెయ్యి అమ్మా, డబ్బులు వెళ్ళి తెస్తాను. డబ్బులు ఏం లేవు, అక్కడ ఖాతా అని చెప్పి తీసుకునిరా, నేను తర్వాత ఇస్తాను. డబ్బులు ఇస్తే నువ్వు హజం చేసేయడానికి. అమ్మా హజం కతే హమారా బాత్. నీతో మాట్లాడుతూ నాకు హిందీ వచ్చేసేటట్టుంది. వెళ్ళి తేరా నువ్వు కూరగాయలు, నేను అక్కడ చెప్తాలే ఆంటీకి ఫోన్ చేసి, నువ్వు వెళ్ళి తీసుకునిరా. ఇంకేంటి అలా చెప్తున్నావు? ఇరికిచ్చావుగా, పద వెళ్దాం. డబ్బులు కూడా ఇవ్వరు, నమ్మకం కూడా లేదు మనకి ఇంట్లో. చాలా రెస్పెక్ట్ ఉంది. అవునవును, చాలా రెస్పెక్ట్, తెలుస్తుందిలే. తెలిసిందిగా, పద ఇంకెళ్దాం. అమ్మయ్య, ఏం ఎండలరా బాబు. క్యామా చాయ్ లానా? చాయ్ వద్దు, కాఫీ వద్దు, నేను కాసేపు పడుకుంటాను. బండరాజు వస్తే కూరగాయలు తీసుకుని వంటుండి. వంట వండే మీన్స్ క్యా హేమా? నీకు చెప్పే ఓపిక లేదు కానీ బండరాజు వచ్చాక నా దగ్గరికి రమ్మని చెప్పు. క్యా హువా, మాకు బహుత్ దుఃఖ్ హోనే దిక్తి హై. ఆంటీ ఆంటీ, ఆప్ క్యా చాహియే? ఆంటీ కోసమని వచ్చాను. అక్కడ పెద్ద చెరువు దగ్గర సర్కస్ జరుగుతుంది కదా, అది చూడ్డానికి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు కూడా వచ్చారంట, కాబట్టి ఆంటీని రమ్మని చెప్తున్నారు. సరే మరి మీరు ఆంటీకి చెప్పండి, నేను వెళ్తాను. సర్కస్ देखने जाकर పెద్దమ్మ చెరువు में गिर गया, ये तो बड़ा दुख का बात है. అమ్మాయి మసూరియా, ఎక్కడున్నావు? ఏం వంట వండావు? ఆతి హూ అమ్మా. కైసా హే ఆప్కు? కైసా కుయిసా తర్వాత గానీ ఏం వండావు? ఏం కుక్ ఏం చేసినావు? బండరాజు నహి ఆయా. ఏంటి బండరాజు నహి ఆయానా? ఎక్కడికి వెళ్ళాడాడు? మార్కెట్ జాయా నహి ఆయా. వెజిటేబుల్స్ కోయి భీ నహీ హై, उसके लिए मैं सब्जी भी नहीं बनाया. ఏంటి బండరాజు రాలేదా? आओ माँ, वो भी एक ही सिस्टर कम एंड सिस्टरा. ఎవరొచ్చారు? मुझे नहीं पता माँ, वो आकर आपकी పెద్దమ్మ సర్కస్ देखने చెరువు में గిర్ గయా. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? మా పెద్దమ్మ ఏంటి చెరువులో పడిపోవడం ఏంటి? ఏమైంది? హౌ మా, కోయికి సిస్టర్ ఆకర్ ఆప్కి పెద్దమ్మ సర్కస్ చూడి డానీ చూడి ఇదే చెరువులో పడిగి. మా పెద్దమ్మ చెరువులో పడిపోయిందా? వామ్మో, నాకున్న ఏకైక పెద్దమ్మ చనిపోయిందా బాబోయ్, తట్టుకోలేకపోతున్నా. నో క్రయింగ్ మా, నో క్రయింగ్, చలో పెద్దమ్మ జాయింగే. అమ్మాయి నీ మాట ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు అమ్మాయి, ఏదో ఒకటి చెప్పు అమ్మాయి, అర్థం కావట్లేదు నాకు నీ మాట. అమ్మా పెద్దమ్మ కానీ చలో మా చలో. ఏం మాట్లాడుతున్నావు అమ్మా, నాకేం అర్థం కావట్లేదు. చలో చలో అంటే ఏంటి, ఎక్కడికి? పెద్దమ్మ కానీ. అవునమ్మాయి నిజంగానే, పద వెళ్దాం.